ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యము ఆగస్టు నెల 16వ తారీఖు 2025. మార్కు సువార్త 16వ అధ్యాయము 20వ వచనము. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. ప్రభువు వారికి సహకారుడయ్యుండి వెనువెంట జరుగుచూ వచ్చిన మూల భాషలో వెంబడించుచుండిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరిలారా, ప్రతి శనివారము నేను ఒక గొప్ప వ్యక్తి గురించి మాట్లాడుతున్నాను. ఎందుకంటే వారి నుంచి మనము స్ఫూర్తిని పొందుకుని మన జీవిత కాలంలో ఎంతైతే అంత చేసి వెళ్ళిపోదామనే ఉద్దేశంతో మాత్రమే పంచుకుంటున్నాను. అంతేకాదు ప్రతి శనివారం ఒకే ప్రశ్న వేస్తున్నాను. వీరందరూ వీరి జీవిత కాలంలో చేయవలసింది చేసి వెళ్ళిపోయారు కదా, ఇప్పుడున్న మన పరిస్థితి ఏంటి? క్రీస్తు రాజ్య వ్యాప్తికి మనం ఎంత పని చేస్తున్నాం? సరే, ఈరోజు డిస్కషన్కు నేను డాక్టర్ శామ్యుయల్ హెన్రీ కెలాగ్ గారి గురించి తీసుకున్నాను. ఈయన సెప్టెంబర్ 6, 1839లో జన్మించారు. మే 3వ తేదీ 1899లో ప్రభువు దగ్గరకు పిలువబడ్డారు. ఈయన భారతదేశంలో అమెరికన్ ప్రెస్బిటేరియన్ మిషనరీ. ఇతను హిందీ బైబిల్ను సవరించడంలో మరియు మళ్ళీ అనువదించడంలో ప్రధాన పాత్ర పోషించారు. అంటే ప్రస్తుతం మన నార్త్ ఇండియన్స్ అంతా హిందీ బైబిల్ చదువుకుంటున్నారంటే ఈయన కృషి వల్లనే. అనువాదంలో విలియం హూపర్ మరియు జోసెఫ్ ఆర్థర్ లాంబర్ట్ అతనికి సహకారులు. కెల్లాగ్ 1861లో ప్రిన్స్టన్ కళాశాల నుండి పట్టభద్రుడయ్యాడు. గ్రాడ్యుయేషన్ తర్వాత రెవరెండ్ హెన్రీ మార్టిన్ స్కడ్డర్ భారతదేశంలో తన మిషనరీ అనుభవం గురించి మరియు అక్కడి మిషనరీల ఆవశ్యకత గురించి మాట్లాడడం అతను విన్నాడు. అతను మిషనరీ కావాలని నిర్ణయించుకున్నాడు మరియు 1864లో అతను మరియు అతని భార్య ఆంటోనెట్ హార్డ్వెల్ భారతదేశానికి ప్రయాణించారు. అక్కడ వారు నివసించారు మరియు కలకత్తాలోని ఫరూకాబాద్ మిషన్లో పనిచేశారు. ఈ సమయంలో అతని హిందీ వ్యాకరణ పుస్తకం ప్రచురించబడింది మరియు హిందీ భాషలో పరీక్షలలో ఉత్తీర్ణత సాధించడానికి అవసరమైన భారతీయ సివిల్ సర్వీస్ కోసం అభ్యర్థులందరూ ఈ పుస్తకాన్ని అధ్యయనం చేయడానికి బ్రిటిష్ ప్రభుత్వ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా కౌన్సిల్ ఈ పుస్తకాన్ని సూచించింది. ఎంత గొప్ప ఆధిక్యత కదా! గవర్నమెంటే ఈయన బుక్ని రెఫర్ చేయమని కోరింది. 1892లో అతను, సారా అతని భార్య మరియు వారి పిల్లలు హిందీ బైబిల్ను మళ్ళీ అనువదించడానికి అహ్మదాబాద్కు వెళ్లారు. అతను భారతదేశంలోని ఉత్తరాఖండ్లో మరణించాడు. ఈ ప్రజలందరూ తమ జీవిత కాలంలో తమ వంతు కృషి చేశారు కదా. ఇప్పుడున్న మన సంగతి ఏంటి? మన ప్రతిభతో మనం ఏం చేస్తున్నాం? ఈ వారాంతం మీకు అందరికీ దీవెనకరంగా ఉండునుగాక. రేపటి దినం ఆదివారం కనుక మీ లోకల్ స్థలంలో ఉన్న సంఘారాధనకి వెళ్ళి లోకల్ పాస్టర్ గారు చెప్పే వర్తమానాన్ని విని ఆశీర్వదించబడండి. మనం తిరిగి సోమవారం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.